ఆస్తి ఉంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది. కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే పేరెంట్ మీటింగ్ పెట్టారు కదా, మెగా పేరెంట్. అసలు మీటింగ్ లో ఏం చెప్పారు మీకు? మీటింగ్లో పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు, పిల్లల గురించి పేరెంట్స్ ఎలా ఎల్లో తెలుసుకుంటున్నారు. 365 రోజులు ఇంట్లో పనులకు వెళ్ళిపోతారు. ఒకరోజు పిల్లల కోసం కేటాయించాలి సమయం. అలాగే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తీస్తున్నారా లేదా, పిల్లలు చదువుకుంటున్నారా లేదా, పిల్లలు స్కూల్లో చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, స్కూల్కి వచ్చిన తర్వాత పొద్దు నుండి సాయంత్రం దాకా ఎలా ఉంటున్నారు,